This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఉదయ్. యు వాచింగ్ వి ద డికి యూట్యూబ్ ఛానల్. ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో వి ద డికి యొక్క ఛానల్ ఎవ్రీ డే మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ మేమైతే పోస్ట్ చేస్తాం. బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్, వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ జాబ్స్ అన్నీ కూడా వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే పోస్ట్ చేస్తాం. సో చాలామంది మిస్ అవుతున్నారు మన ఏపీ తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళకి, అది కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో హౌస్ వైఫ్స్కి, కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అన్నీ కూడా మేమైతే పెడుతున్నాం. స్టూడెంట్స్కి అండ్ ఫ్రెషర్స్కి అండ్ ఆల్ జాబ్ సీకర్స్ కవర్ అయ్యే విధంగా మనం అన్ని జాబ్స్ మేమైతే కవర్ చేస్తామట. మిస్ అవ్వకుండా సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి గైస్. ఓకే, ఈ రోజు మనకు ఇంకొక లేటెస్ట్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ అయిందన్నమాట. సో పాకెట్ ఎఫ్ఎం అనే ఆర్గనైజేషన్ నుంచి. పాకెట్ ఎఫ్ఎం తెలుసు కదా, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సో మనకి ఆడియో ప్లాట్ఫామ్. సో పాకెట్ ఎఫ్ఎం యూజ్ చేసి సో చాలామంది డిఫరెంట్ స్టోరీస్ అవి కూడా వింటుంటారు అనమాట. సో మీరు చేయాల్సిన పని ఏం లేదు, సింపుల్గా సో వీళ్ళకి పాకెట్ ఎఫ్ఎంలో ఉన్న స్టోరీస్ ఒక స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, ఆ స్క్రిప్ట్ మనకి ఆడియోస్ అవైలబుల్గా ఉంటాయి. ఆ ఆడియోకి తగ్గట్టుగా ఆ స్క్రిప్ట్ మ్యాచ్ అవుతుంది లేదా చెక్ చేస్తే చాలు అనమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయిన ఆపర్చునిటీ ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఓపెన్ చేస్తాం. చూడండి ఒకసారి, ఆడియో క్వాలిటీ కంట్రోల్ అనేసి రా క్యూసీ అనేసి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ చేశారనమాట. సో రిమోట్, దట్ మీన్స్ మీరు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ అబౌట్ ది పాకెట్ ఎఫ్ఎం చూస్తే ఇక్కడ చూడండి, అట్ ప్రెసెంట్ మనకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్లోని మనకైతే పాకెట్ ఎఫ్ఎం ఒకటి మాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి లిజన్ టు ఆడియో ఎపిసోడ్స్, మనకి డిఫరెంట్ ఇవి ఉంటాయి మాట. మనకి సిరీస్ ఉంటాయి, ఆడియో సిరీస్. సో చాలా వరకు కొన్ని డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి మాట. ఆ స్టోరీస్లో ఉన్న ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ప్రాపర్గా సో ఆడియోస్ వినాలి. ఆ యొక్క స్క్రిప్ట్కి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయాలన్నమాట. ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నా, గ్లిచెస్ ఏమైనా ఉన్నా, రిపీటెడ్స్ ఉన్న ఆక్వర్డ్ పేసింగ్ ఏమైనా ఉన్నా సరే వాటిని మీరు అయితే ప్రాపర్గా స్పాట్ చేస్తారు. వాళ్ళకి ఫీడ్బ్యాక్ అయితే సబ్మిట్ చేస్తారన్నమాట. ఓకే, మేక్ ష్యూర్ ద సౌండ్ క్వాలిటీ స్మూత్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఫ్లోస్ పర్ఫెక్ట్. అంటే ప్రాపర్గా సౌండ్ ఉందా లేదా, ప్రాపర్గా ఆ యొక్క ఆడియో ఆ యొక్క స్క్రిప్ట్కి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేస్తారన్నమాట. ఓకే, అప్డేట్ క్వాలిటీ కంట్రోల్ స్టేటస్ నోట్స్ ఆన్ అవర్ కంటెంట్ సిస్టమ్స్ మీరు అయితే అప్డేట్ చేస్తారు. ట్రాక్ డైలీ వర్క్, సో ఆ డైలీ వర్క్ అంతా కూడా ప్రాపర్గా ట్రాక్ చేస్తారు, రిపోర్ట్స్ని షేర్ చేస్తారన్నమాట. ఓకే, యూ విల్ బీ హియర్ ఇఫ్ యూ లవ్ స్టోరీస్, ఫిక్షన్స్, ఇమర్సివ్ ఆడియో, హ్యావ్ స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్స్, నో యువర్ వే అరౌండ్ గూగుల్ షీట్స్ అండ్ డాక్యుమెంట్స్ మీద కొద్దిగా తెలిసి ఉండాలి. మీ దగ్గర అయితే ల్యాప్టాప్ అయితే ఉండాలి, మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాన్సర్ దీనికి అయితే ట్రై చేయమాట. ఓకే, సో సింపుల్, మీరు ఇక్కడ అప్లై ఇచ్చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. పాకెట్ ఎఫ్ఎం ఆడియో క్యూసీ రా క్యూసీ అనేసి. సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. హౌ క్యాన్ యూ కెన్ జంప్ ఇన్ ద స్టార్ట్ విత్ అస్ అనేసి ఇమీడియట్లీ ఉంది. 15 days, 30 days కూడా మనకైతే ఇచ్చారు. సో మీ యొక్క టెల్ అస్ యువర్ ప్రొఫెషనల్ స్టోరీ, అప్లోడ్ యువర్ రెజ్యూమ్, మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా మనకి ఈ యొక్క ఫామ్ లో మనకి మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఎక్సలెంట్ అప్డేట్, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. రెగ్యులర్ గా మనకి వి ద డికి ఛానల్ అయితే మీరైతే ఫాలో అవ్వండి, మర్చిపోద్దు. ఎవ్రీడే మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ మేమైతే పోస్ట్ చేస్తాం. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు, బాయ్.